ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనాలు. ఈ సాయంకాలం వేళ మీ గ్రామానికి దేవుడు దీవించాలని, మరి మరణమే మనిషికి ముగింప, మరణం తర్వాత మనిషి ఏమవుతున్నాడు అందరికీ తెలిసింది ఒకటే, పుట్టినవాడు గిత్తక తప్పదు, ఎత్తినవాడు మళ్ళీ మరణించగా మళ్ళీ జన్మమెత్తక తప్పదనేది అందరూ తెలిసిన వాస్తవమే. కానీ 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పారు, ఈ భూమి మీద సర్వ మానవాళి పాపము భరించుటకు ఒక వ్యక్తి యజ్ఞము చేయాలి, ఆ పరిశుద్ధమైన రక్తము చిందించాలి, అనేకమైన పాపముల కొరకు మరి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేయాలి. అందుకే మానవునికి దేవునికి ఉన్న సంబంధము పాపము వల్ల అడ్డుగోడగా నిలిచిపోయాడు మానవుడు. అందుని బట్టి మానవుడు పాపములో మరణించి పాపములోనే మరి వెళ్ళిపోతున్నాడు నరకానికి, అగ్నిగుండానికి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. ఆత్మ మనకు ఉన్నంత వరకే మన శరీరము. నీవు యాక్టరువైనా, డాక్టరువైనా, ధనవంతుడువైనా, కుబేరుడువైనా, బీదవాడువైనా, కూలివాడువైనా, కూతికి లేనివాడైనా, అన్ని ఉన్నవాడువైనా ఆత్మ ఉన్నంత వరకే. పట్టుపురుపైన దొల్లినా, మరి 7 అంతస్తుల మేడలో ఉన్నా, పూరి గుడిసెలో ఉన్నా, మనిషిలో ఉన్న ఆత్మ ఉన్నంత వరకే. ఆత్మ బయటికి వెళ్ళిపోతే అది దానికి ఏమంటారంటే, ఈయన మనిషి అనరు, ఇది డెడ్ బాడీ, ఇది శవము, చనిపోయాడు అని అంటారు ప్రియులారా. కానీ అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న మానవునికి ఒక క్షణ బంగారంలోనే ఆత్మ బయటికి వెళ్ళిపోగానే మరి ఆ మనిషి రూపురేఖలు మారిపోతాయి, తన పేరు మారిపోతుంది. చనిపోయాడు, ఇక మనకు లేడు, వెళ్ళిపోయాడు అని మనిషి ఎమ్మడే మార్పు చెందిపోతుంది. 24 గంటల్లో బంధువులు వస్తారు, అందరికీ టెలిగ్రామ్ వెళ్ళిపోతుంది, అందరూ వస్తారు, అందరూ కూడా కాటికి సాగనంపుతారు. అమ్మాయి ఈడికి అయిపోయింది అనుకుంటున్నామా? కాదండి. ఈ 60-70 సంవత్సరాలు చేసిన ప్రతి పాపము మనిషి అగ్నిగుండములో, పాతాళములో పడిపోతున్నాడు, చెడిపోతున్నాడు. మరి అక్కడ యుగ యుగాలు మనిషి మరి రాలేకపోతున్నాడు. అందుకే దేవుని ఆత్మైన దేవుడు ప్రేమించాడు, మనుషులను ప్రేమించాడు. ఆయన తన పరిశుద్ధమైన రక్తము చిందించి పాపము లేని వ్యక్తిగా, శాపము లేని వ్యక్తిగా ఆయన ఈ పరలోక పట్టణము చేర్చడానికి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన ప్రభు పిలుస్తున్నాడు. పాపులను రక్షితుడు క్రీస్తు లోకమునకు వచ్చినది వ్రాయబడింది. అయితే దేవుడి కృపావరమున ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. యేసు ప్రభు అంటే కులానికో, మతానికో, జాతికో, వర్ణానికి చెందినవాడు కాదు. కానీ యేసుక్రీస్తు అనగా క్రీస్తుగా అభిషేకమైన ప్రతి మానవుడు ఉంచుకుంటారండి. ఆకలి ఉండదు, పనిపాట్లు చేస్తున్నా జీవిస్తున్నారు. ఆశ్చర్య మనలో ఉన్న ఆత్మ 2020 సంవత్సరాలు ఒక గొప్ప మర్యాదను గావించాడు. పాప వినాయాగమన్నారు. ఆ ఇంటి చేసిన ఏదో ఒక ఎన్ని వేల పట్టులు కావాలి చెప్పండి. కాలేవు, కాలానికి ఆలోచించు. మరి ఒకరోజు మనం ఈ పాపం మైకు పెట్టుని చెప్పేవాడు
అట్ట తప్ప తిరిగి రప్పించలేం ప్రియులారా. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువా నేను పాపి ద్వారా, నోటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా, అవియోగం ఆ పాపానికి మూల్యం చెల్లించాడు యేసుక్రీస్తు ప్రభువు.